నమస్కారం, నేను డాక్టర్ సంపత్మను పీడియాట్రిషియన్. వెల్కమ్ టు డాక్టర్ సాంపీడియా. మ్యారేజ్ అయ్యాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ప్రెగ్నెన్సీకి ముందు బాడీ అండ్ మైండ్ని ప్రిపేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది వైఫ్ రెస్పాన్సిబిలిటీ మాత్రం కాదు, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ప్రిపేర్ అవ్వాలి. ఇలా నేను చెప్పినట్టు ప్రిపేర్ చేశారంటే హెల్తీ ప్రెగ్నెన్సీ అండ్ హెల్తీ బేబీకి ఛాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. మన బంప్ టు బేబీ సిరీస్లో ఫస్ట్ ప్రీ కన్సెప్షన్ కేర్. వైఫ్స్, మీ బాడీలో ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే మీ డైట్లో డైలీ ఎగ్స్, మిల్క్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉన్నట్టు చూసుకోండి. డైలీ ఫోలిక్ యాసిడ్ 400 మైక్రోగ్రామ్స్ తీసుకోండి. ఫోలిక్ యాసిడ్ బేబీ బ్రెయిన్ అండ్ స్పైన్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. ఎక్కువ స్ట్రెస్ ఉంటే, సరిగ్గా నిద్ర లేదంటే హార్మోన్ డిస్టర్బ్ అవుతాయి. డైలీ 7 to 8 hours స్లీప్ ఇంపార్టెంట్. క్రాష్ డయట్ వద్దు, హెల్తీ వెయిట్ చాలు. హస్బెండ్స్, ఇది మీకోసం. స్టాప్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఈ హ్యాబిట్ స్పెర్మ్ కౌంట్ అండ్ మూవ్మెంట్ని చాలా అఫెక్ట్ చేస్తాయి. ఈవెన్ ప్యాసివ్ స్మోకింగ్ అఫెక్ట్స్ స్పెర్మ్ క్వాలిటీ. మీ డైట్లో డైలీ ఫ్రూట్స్, నట్స్, ఫిష్ ఉన్నట్టు చూసుకోండి. హీట్ అవాయిడ్ చేయండి. ల్యాప్లో పెట్టుకొని యూజ్ చేయొద్దు. ఎక్కువసేపు మొబైల్ ప్యాంట్ ప్యాకెట్లో పెట్టవద్దు. హాట్ షవర్స్ వద్దు. టైట్ డ్రెస్ అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఇద్దరు కలిసి మన ఊర్లో విటమిన్ డి తక్కువ ఉండడం చాలా కామన్. చెక్ చేయండి. ఇద్దరు కపుల్స్గా వాకింగ్, లైట్ ఎక్సర్సైజ్ చేయండి. టెన్షన్ వద్దు. ప్రాపర్ స్లీప్ కంపల్సరీ. ప్రెగ్నెన్సీకి పర్ఫెక్ట్ బాడీ అవసరం లేదు. సింపుల్ చేంజెస్ చాలు. రిలాక్స్ అవ్వండి. న్యాచురల్ విల్ డూ ద రెస్ట్. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. మీ న్యూలీ మ్యారీడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ప్రెగ్నెన్సీకి ముందు చేయాల్సిన ఇంపార్టెంట్ బ్లడ్ టెస్ట్ గురించి చూద్దాం. నేను డాక్టర్ సంపత్మ. దిస్ ఈజ్ సాంపీడియా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.